ధ్రువ, పార్టీకి అన్ని అరేంజ్ చేశాను రా. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు ఆ అమ్మాయి కావాలరా. ఇది నీకు మరీ ఓవర్ అనిపించట్లేదు? ఆ అమ్మాయితో వచ్చినట్టు తన బాయ్ ఫ్రెండ్ లో ఉన్నాడు రా. తను నాది అని ఫిక్స్ అయితే తను ఎవరైనా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా అది నాదే. ముందు నువ్వు ఇది ఫిక్స్ అయిపో. రే, నువ్వు ఆల్రెడీ నైనీతో రిసార్ట్కి వచ్చావు, మళ్ళీ ఇదేంటి? రే, నైని తినే ముందు సూప్ లాగా ఆకలి పెంచుతుంది. వీళ్ళు స్టార్టర్స్ గ్యాప్ని ఫిల్ చేస్తారు. ఇలా గ్యాప్స్ కాకుండా పూర్తిగా కడుపు నింపే మెయిన్ కోర్స్ ఎవర్రా? ఈ ధ్రువకు అన్నీ కావాలి. ఈ స్టార్టర్స్ అన్ని టేస్ట్ చూశాక అప్పుడు మెయిన్ కోర్స్ గురించి ఆలోచిద్దాం. ఈవినింగ్ పార్టీకి నా తరపున వాళ్ళని కూడా ఇన్వైట్ చేయి. ధ్రువ ధ్రువ ధ్రువ, కంగ్రాచులేషన్స్ డియర్. నీకు నైట్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటంటే ఆగాగు. అన్ని సర్ప్రైజ్లు ఒకే రోజు రివీల్ అయిపోతే కిక్ ఉండదు. ఈ రోజుకి అమ్మది చాలు. రేపు నీ సర్ప్రైజ్ ఎంజాయ్ చేస్తాను. ఎవరా అమ్మాయి? ధ్రువ నీకెవరినో చూపిస్తున్నాడు. వాడి చూపు పడిందంటే ఆ అమ్మాయి కావాలని నీకు తెలుసు కదా. నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఇగ్నోర్ చేస్తున్నాడా? వాడు 5 ఏళ్ల నుంచి నీతో లివింగ్ లో ఉండడమే గొప్ప. మరీ అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకు. 5 ఏళ్ల నుంచి ఎంత మందితో గడిపినా తిరిగి నా దగ్గరికే వస్తున్నాడంటే తనకి నాతో ఉన్న బాండింగ్ గురించి అర్థం కాలేదా? వాడు తిరిగి నీ దగ్గరికి రావడం లేదు, నువ్వే వదలకుండా వాడి చుట్టూ తిరుగుతున్నావు. అమ్మా, హలో అమ్మా. హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? అవునమ్మా, ఫ్రెండ్స్ చిన్న పార్టీ అంటేను. నువ్వు చార్జ్ తీసుకున్నాక చాలా గ్రాండ్ గా పార్టీ ఇద్దాం. అక్కడ మేనేజర్ని నేను కలవమని చెప్పాను. ఇప్పుడా? ఎందుకమ్మా? ధ్రువ, ఇప్పుడు నీ వైపు 10 కళ్ళు చూస్తూ ఉంటాయి. ఏం తప్పులు చేస్తావో అని పట్టుకుందామని 100 చేతులు వెతుకుతూ ఉంటాయి. ఆ ఛాన్స్ నువ్వెవ్వరికీ ఇవ్వకూడదు. మన బిజినెస్లన్నిటి గురించి నీకు తెలియాలి. మనకున్న ఎస్టేట్స్, అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో అన్నీ నీకు తెలియాలి. అన్నీ నువ్వు అబ్జర్వ్ చేయాలి. తర్వాత నేను నీకు అప్పగించే బాధ్యతల గురించి ఐ హ్యావ్ సంథింగ్ టు డిస్కస్ విత్ యూ. ఓకే అమ్మా. ఎస్టేట్ ఏంటి? టీ ఎస్టేట్కి వెళ్తున్నావా? అప్పుడు మనం రెగ్యులర్గా కలవలేం కదా. వెళ్ళడమా? నో వే. 2-3 రోజులకు ఓకే, కానీ అయినా అక్కడేం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. లెట్స్ గెట్ ఇన్ టు ద పార్టీ మూడ్. మంచి డీజే ప్లే చేస్తాను, పద. కమ్. నా దగ్గర పనిచేసే దానికోసం నేనేదో చూడాలా? వసుంధర ఎక్కడా? పొద్దుపోతుంది. తనే అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. నేను తన గురించి ఎదురు చూస్తున్నానక్క. ఊళ్ళో పనులన్నీ తనకే కావాలి. ఎక్కడుందో ఏంటో. పిల్లలు, వసుంధరకెక్కడా? మాకు తెలీదు.
24 గంటలు దాని చుట్టూనే తిరుగుతుంటారు. మీకు తెలీదా వసుంధర ఎక్కడుందో? నిజంగానే నేను వసుంధర అక్కని చూడలేదు. అదిగో కార్తిక్ బాబు వస్తున్నాడు. వసుంధర కూడా వచ్చే ఉంటుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నీ కాబోయే భార్య కోసం. ఊరంతా తన కోసం వెతుకుతుంటే నువ్వు తనని దాచావన్నమాట. వసుంధరని పొద్దున్నుంచి నేను కలవనే లేదు. కలవకపోవడం ఏంటి? అప్పుడే పట్టించుకోవడం మానేసావా? నువ్వు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఊరందరినీ తనే చూసుకుంటోంది. నేను తనని చూడాలా? ఇదేంటే ఇలా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? వసుంధర త్వరగా వచ్చేలా చూడమ్మా. ఏ కన్నులు చూడని చిత్రమే ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే, అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని అదిగో వసుంధర వచ్చింది. చూస్తున్నది నేడు నా ప్రాణమే. మావయ్య గుడ్ మార్నింగ్ మ్యామ్. నమస్తే మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. రాజీవ్ వెళ్దామా? రండి మేడం.
మేనేజర్, మేడం, టూరిజం మినిస్టర్ తమ్ముడు ధీరేందర్ వచ్చారా? వస్తున్నారు మేడం. టీనా, ఎస్ మేడం. ప్రెజెంటేషన్ కి రూమ్ రెడీ చేయించు. విల్ జాయిన్. ఓకే మేడం. అవును, ఇక్కడ పవర్ కట్స్ ఎక్కువ విన్నాను. జనరేటర్ని రెడీగా ఉంచండి. ప్రెజెంటేషన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంటరప్ట్ అవ్వకూడదు. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నా. నిన్న కొడుకుని వైస్ చైర్మన్గా అనౌన్స్ చేశావు. ఈరోజు టూరిజం మినిస్టర్ తమ్ముడిని ఎస్టేట్కి ఇన్వైట్ చేశావు. సడన్గా అందరినీ ఎలక్ట్ చేశావు. నీలో నచ్చింది ఇదే రాజీవ్. నువ్వు నన్ను చదవగలవు. ప్రతాప్ బతికున్నప్పుడు ఈ ఎస్టేట్ ఒక సీనిక్ బ్యూటీ అని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు నాకొచ్చిన ఐడియా ఇక్కడ రిసార్ట్స్ ప్లాన్ చేయాలని. మంచి ఐడియా. అందుకే పనిలో పనిగా మినిస్టర్ తమ్ముడిని కూడా ఇన్వైట్ చేశాను. పేరుకి అన్న మినిస్టర్ అయినా చక్రం తిప్పేది అతనే. ఐ నో. ఫర్దర్గా దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ ఎలా చేయాలో ఐ హ్యావ్ ద ప్రెజెంటేషన్. కావాలంటే ఆయనకి ఎంత షేర్ కావాలో డీల్ ఏంటో అడుగుదాం. నువ్వు ఊరికే అయ్యావా ఉమెన్ ఆఫ్ ది ఇయర్వి? సూపర్వైజర్, బొకేస్ అన్ని ఫ్రెష్గా ఉండేలా చూడండి. జనరేటర్ రూమ్లోకి డీజిల్ క్యాన్ పంపించు. మినిస్టర్ గారు తమ్ముడు వచ్చినప్పుడు ప్రజెంటేషన్ ఉంటుందంట. ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. తప్పకుండా సార్. హాయ్ ఆంటీ. హే గ్రీష్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ వెరీ ఫైన్ ఆంటీ. సరే, నాకు చిన్న ప్రెజెంటేషన్ ఉంది. ఐల్ క్యాచ్ యు అప్ లేటర్. ఓకే, లెట్స్ గో. పద. సీ యూ. నమస్తే మేడం. నమస్తే. హలో. హలో. వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు పిలిచాక రాకుండా ఉంటామా? రాజీవ్, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే మినిస్టర్ గారిని చూస్తున్నట్టే ఉంది. ఆ గన్మెన్స్ హడావిడి తప్పడం లేదండి. అన్నయ్య ప్రొఫెషన్కి తమ్ముడికి కూడా తలనొప్పులు తప్పట్లేదు. పైగా అన్నయ్యకి సంబంధించిన అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అందుకే ఇది. మీ ఎస్టేట్ చాలా బాగుంది. ఈ ఎస్టేట్ అందాన్ని మీలాంటి వాళ్ళే డెవలప్ చేయాలి. ఎలా చేయాలో చెప్పండి మేడం, చేసేద్దాం. టీనా మేడం, మనం ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ ధీరేంద్ర గారికి చూపించు. టీనా, ఇన్వర్టర్ లేదా? లేదు మేడం, ఆ ఫార్మాట్ దీనికి సపోర్ట్ చేయదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ పవర్ కట్స్ చాలా ఎక్కువ. 2 minutes లో జనరేటర్ ఆన్ చేస్తాను. పర్లేదు. 2 minutes మేడం. ఇప్పుడు కరెంటు ట్రిప్ అవడం ఏంటి? ఏమో తెలియదు సార్. కరెంట్ ట్రిప్ అయింది. జనరేటర్ కూడా పనిచేయట్లేదు. సార్, కరెంటు ట్రిప్ అయిందంట. జనరేటర్ కూడా పనిచేయట్లేదు. జనరేటర్ వర్క్ చేయకపోవడం ఏంటి? ముందే చూసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి? అవును, ఈ మధ్య అమెరికా వెళ్ళినట్టున్నారు. పూర్తిగా పర్సనల్ ట్రిప్ అండి. మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళాను. ఓ,
ఒక్క నిమిషం మేడం. ఏమైంది? మేడం, కరెంటు ట్రిప్ అయిందంట. జనరేటర్ కూడా పనిచేయట్లేదంట. వాట్? లోపల ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుందో తెలుసా? హే, ఏం విసురుతావయ్యా? అది కాదు, పవర్ వచ్చేస్తుంది. చాలా సఫికేటింగ్గా ఉందండి. పవర్ కటింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరేటర్లో ఫ్యూల్ వేసుకోవడం మినిమం సెన్స్ కదండి. అది కూడా తెలీదా? సర్లేండి, ఇంకోసారి కలుద్దాం. అది కాదండి. సారీ మేడం, ఇంకోసారి కలుద్దాం. పవర్ కటింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరేటర్లో ఫ్యూల్ వేసుకోవడం మినిమం సెన్స్ కదండి. అది కూడా తెలీదా? టీనా మేడం. దీనికి కారణమైన స్టాఫ్ అందరూ నా ముందుండాలి. ఓకే మేడం. ఆంటీ, అసలు ఏమైందో మొత్తం కనుక్కున్నాను. కరెంటు ట్రిప్ అయింది. జనరేటర్ వర్క్ చేయట్లేదు. అదే ఎందుకు చేయలేదు? సారీ టు సే దిస్ ఆంటీ, వీళ్ళు జనరేటర్లో డీజిల్ కి బదులు కుకింగ్ ఆయిల్ వేశారు. వాట్? ఏంటి? డీజిల్ కి బదులు వంట నూనె పోసారా? అవునండి, అందువల్లే పాడైంది. ఎవరు జనరేటర్లో ఆయిల్ పోసింది? ఎవరు? ఎవరు? వసుంధర మేడం. అయ్యో తాత, ఇలా ఇవ్వు. ఇవ్వు. అబ్బా, నువ్వెందుకు మోసుకెళ్తున్నావు? కూర్చో. అబ్బా పర్లేదమ్మా. కూర్చో. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వేసొస్తాను. అలాగే అమ్మా. సార్, డీజిల్ క్యాన్ ఎక్కడ పెట్టమంటారు? ఎస్టేట్లోకి వంట నూనె తీసుకొచ్చాను సార్. చెప్తాను దీని పని. చాక్లెట్ కావాలా? ఇస్తాను, కానీ వసుంధర అక్క ఉంది కదా, ఆ అక్కని అర్జెంట్ గా సూపర్వైజర్ పిలుస్తున్నారని చెప్పు. వెంటనే వెళ్ళమని చెప్పు. ఓకే? అలాగే అక్క. తీసుకో. అక్క, ఏంటమ్మా? అక్క, నేను సూపర్వైజర్ సార్ పిలుస్తున్నారు, వెంటనే రమ్మంటున్నారు. సరే, వెళ్తానులే. నువ్వు తలుచుకుంటే నన్ను టచ్ చేయగలవేమో. నేను తలుచుకుంటే నిన్ను తొక్కేస్తాను, 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 తొక్కేస్తాను. వసు, ఏమైంది? నాతో కూడా చెప్పకూడదా? పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ అవమానం కాదు. అవమానం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే.
అది జరిగింది. నీ మీద చేయి చేసుకున్నారా? ఎందుకు ఊరుకున్నావు? తప్పు చేస్తే పనిలోంచి తీసేసే హక్కుంది, కానీ చేయి చేసుకునే హక్కు ఎవడిచ్చాడు? పనిలో నుంచి తీసేయడం కంటే చేయి చేసుకోవడమే మంచిది. నీకు చదువు లేదా? సిటీకి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకోలేవా? నా చదువుతో వచ్చే జీతం సిటీలో ఇంటి అద్దె కట్టడానికే సరిపోతుంది. మరి తినేదెలా? నాన్నకి మందులెలా? ఎవరూ తెలియని ఊర్లో మనకి సహాయం చేసేదెవరు? ఇక్కడుంటే నలుగురు ప్రతి అవసరానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు రాలేను, కానీ నువ్వు బాగా చదువుకోవాలి. గొప్ప స్థానంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఒక్క మాట అనాలంటే భయపడతారు. నువ్వు చదువుకుని నన్ను చదివించాలి, అదొక్కటే నా కోరిక. ఇలా నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు వసు, కానీ ఇప్పటి నుంచి చదివే ప్రతిసారి ఈ రోజు నీకు జరిగిన అవమానమే గుర్తు తెచ్చుకుంటాను. నేను కష్టపడి మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక నిన్ను చదివిస్తాను. ఇది నేను నీకిస్తున్న మాట. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? చాలా చాలా డాడీ. ఓ నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారా? డాడీ, ఈ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. గుడ్, వెరీ గుడ్. నీ మూడ్ బాగుంది కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలి. దానికి ఎస్ చెప్పి నువ్వు కూడా నా మూడ్ని చాలా హ్యాపీగా మార్చాలి. మరి డాడ్, మీరేం అడుగుతారో నాకు బాగా తెలుసు. పెళ్లికి ఒప్పుకోమనేగా? నీకు మంచి సంబంధాలు వస్తున్నాయమ్మా. అందులో 2 ఫైనల్ చేశాను. ఒకతను కాలేజీలో ప్రొఫెసర్, ఇంకొకతను బ్యాంకులో మేనేజర్. వాళ్ళిద్దరూ 60,000 పైన సంపాదిస్తున్నారు. అంత అమౌంట్ పాకెట్ మనీగా ఇచ్చే సంబంధాలుంటే చెప్పండి, వెంటనే చేసేసుకుంటాను. ఇలాంటి మిడిల్ క్లాస్ సంబంధాలు నాకొద్దు. నువ్వు వచ్చే జన్మలో బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టి నీ కోరికలు తీర్చుకో. 60,000 పాకెట్ మనీ ఇచ్చే సంబంధాలు మీ నాన్నని తీసుకురాలేడమ్మా. అయితే జీవితాంతం వంట చేసుకుంటూ ప్రతి రూపాయి చూసుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేయాలా? నెవర్. నాకు నచ్చిన సంబంధం తేవటం మీ వల్ల కాకపోతే నేనే చూసుకుంటాను. ఇంకా నిన్న జరిగిన విషయం దగ్గర ఆగిపోయినట్టున్నా? ధ్రువకి రిసార్ట్ ఓపెన్ చేస్తున్నావు అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. మొత్తం నాశనం చేసింది యా బ్లడీ స్టూపిడ్. శాంతించు మల్లిక. మినిస్టర్ తమ్ముడు మన ఐడియాని రిజెక్ట్ చేయలేదు, కనీసం వినలేదు. డెఫినెట్గా ఇంకోసారి కన్విన్స్ చేసే టైం వస్తుంది. ఏదైనా పొరపాటు జరిగితే ఓకే, కానీ కావాలని తప్పు చేసింది. అందుకే దాన్ని క్షమించలేకపోతున్నాను. ప్రస్తుతం కాల్ చేసిన నంబర్ అందుబాటులో లేదు, దయచేసి. ఇదేంటి అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? సరే, డ్రైవర్కి చేద్దాం. బాబుగారు, అమ్మ ఎక్కడా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎస్టేట్ చూడడానికి రాజీవ్ గారితో వెళ్ళారు. నేను టీ తాగడానికి వచ్చాను బాబుగారు. ఏమైనా చెప్పమంటారా? ఒకసారి కాల్ చేయమని.
చంద్రన్న, ఎస్టేట్ బాగుంది, నీ వెనక చూపించు. కొంచెం కొంచెం రైట్. చంద్రన్న, ఎస్టేట్ చాలా బాగుంది. అలాగే కొంచెం పైకి. బాగుంది బాగుంది చంద్రన్న, చాలా బాగుంది చంద్రన్న. ఏమ్మా, మా సార్ వీడియో కాల్ మాట్లాడుతున్నారు. పక్క తప్పుకో, తప్పుకో. సారీ. చూడండి సార్. ఏం కనపడుతుంది? ఏం చూడాలి? ఎస్టేట్ సార్, చూడండి ఎంత బాగుందో. ఎస్టేటే ఉంది అక్కడ. ఆ అందాలనేమో పంపించేసావు అక్కడి నుంచి. అర్థం కాలేదు బాబు. అమ్మని కాల్ చేయమని చెప్పు. అలాగే బాబు. ఈ చిలక బాగా డిస్టర్బ్ చేస్తుంది. వెళ్ళండి వెళ్ళండి మేడం. నిన్ను కంపెనీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. చాలా పొద్దుకుపోయింది. తెల్లారక ముందే లేచే వసుంధర ఇంతవరకు లేవలేదేంటి? అమ్మా వసు, వసు, అమ్మా వసు, చాలా పొద్దుకుపోయింది లేమ్మా. ఒళ్ళు ఎంత కాలిపోతుందో చూసావా? నీకు బాగా జ్వరంగా ఉంది. ఉండు, నేను మాత్రలు తీసుకొస్తాను. భాస్కర్ అన్న, వసుంధర ఏది? కొంతమంది చెప్పుడు మాటలు విని మన వసుంధరని సస్పెండ్ చేశారమ్మా. ఎవరి కాళ్ళు పట్టుకోనైనా సరే మన వసుంధర్ని మళ్ళీ పనిలోకి తీసుకురావాలన్నా. ఈ రోజు వార్షికోత్సవ కార్యక్రమం ఉంది కదా, యూనియన్ లీడర్లు అందరూ వస్తారు. నేను మాట్లాడతాను. వసుంధరని తిరిగి పనిలోకి రాకుండా ఎవడాపుతాడో చూస్తాను. త్వరగా చేయండి. ఏం చేస్తున్నారు? త్వరగా కానివ్వండి. సూపర్వైజర్ మేడం, డయాస్ మీద ఉన్న వాళ్ళందరి ముందు నేమ్ బోర్డ్స్ పెట్టాలి. ఓకే మేడం. ఈ రోజు జరిగే ప్రోగ్రామ్స్ అన్ని చాలా గ్రాండ్ గా జరగాలి. మేడం, అది ఈరోజు ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయో మీకు వాటి వివరాలు తెలుసా? నాకు లిస్ట్ తెలీదు, కానీ ఈవెంట్ బాగా జరగాలని డాడీ చెప్పారు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఈరోజు కార్యక్రమంలో మొదటిది
మీ మీద రాయి విసిరిన ఆ వసుంధర ఉంది కదా, ఆ వసుంధరకి సత్కారం. ఇంటర్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది మేడం. తన పని ప్రవర్తన నాకు నచ్చదు కానీ మేడం, చదువు మాత్రం సూపర్గా చదువుతుంది. నా దృష్టిలో బతకటం రాని వాళ్ళు చదివినా చదవనట్టు. చాలా బాగా చెప్పారు మేడం. అలాంటప్పుడు దానికి సన్మానాలెందుకు, సత్కారాలెందుకు? కానీ ఈరోజు జరిగే కార్యక్రమాలు మొత్తం నడిపించేది ఆ ఆపరేషన్ మేనేజర్ మేడం. నేను రమ్మన్నాను చెప్పు. ఓకే మేడం. సార్, మేడం పిలుస్తుంది, వస్తారా? ఓకే. నమస్తే మేడం. నమస్తే మేడం. మీలో ఆపరేషన్ మేనేజర్ ఎవరు? నేనే మేడం. అతనేం చేస్తుంటాడు? అసిస్టెంట్ మేనేజర్ మేడం. ఓ, మీరు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళి మీరు ఫైనల్ చేసిన ప్రోగ్రామ్ ని నాకు ఒకసారి చెప్పండి. ఈ రోజు కార్యక్రమంలో ముందుగా ఇంటర్మీడియట్లో మన జిల్లాలోనే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వసుంధర్ని గౌరవిస్తూ ఆమెకి సన్మానం చేయటం. ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టాలి మేడం. అవసరం లేదు, అది ఇప్పుడు కంపెనీలో పనిచేయట్లేదు. ఇంకెందుకు గౌరవించాలి? అది క్యాన్సిల్ చేసి ఆ లిస్ట్ అప్డేట్ చేసి చూపించండి. హాయ్ ఆంటీ. హలో. ఇవన్నీ నువ్వే దగ్గరుండి చూస్తున్నావని రాజీవ్ చెప్పాడు. నువ్విదంతా ఎందుకు చేస్తున్నావు? దానికి మనుషులున్నారు కదా. కమాన్ ఆంటీ, మీరు విమెన్ ఆఫ్ ది ఇయర్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మొన్నట్లా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఈవెంట్ ని నేనే హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ ఫంక్షన్ కోఆర్డినేటర్ గ్రీష్మయ్. తను ఎలా చెప్తే అలా చేయండి. ఓకే మేడం. ఆంటీ, మీ చేత్తో దీపం వెలిగించి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. సరే. అమ్మా వసు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? మందులు వేసుకున్నాక పర్లేదు నాన్న, కాస్త తగ్గింది. ఎక్కడికి బయలుదేరావమ్మా? ఈరోజు మేడం గారికి వార్షికోత్సవం కదా. నీకు అసలే బాగోలేదు, వద్దులేమ్మా. అదేంటి నాన్న, నీకు తెలుసు కదా, నాకు ఈరోజు సన్మానం కూడా ఉంది. బహుమతి ఇస్తారు. ఎవరినైనా పంపించి తీసుకోవచ్చు కదా. ఆరోగ్యం బాగోలేకపోయినా బహుమతి గురించి ఆలోచిస్తున్నావేంటమ్మా? బహుమతి కోసం కాదు నాన్న, అది ఇచ్చే స్ఫూర్తి కోసం. మావయ్య, ఎలా ఉన్నారు? కాస్త పర్లేదు. ఈరోజు వసుంధరకి సన్మానం కదా, తోడుగా వెళ్దామని వచ్చాను. వసుకి బాగోలేదు, జ్వరంగా ఉంది. అయినా వెళ్ళి తీరాలంటుంది. మీరేం కంగారు పడకండి. వసుంధరకి సన్మానం అయ్యాక డాక్టర్కి చూపించి తీసుకొస్తాను. నువ్వు తోడుగా వెళ్తున్నందుకు నాకు ధైర్యంగా ఉంది. వెళ్ళిరండి. వస్తాను నాన్న. అది లైవ్. వస్తాను మావయ్య. వెళ్ళిరండి. వసు, జాగ్రత్త పద. అమ్మా. అమ్మ వసు, అమ్మ బంగారు గొలుసు పెట్టెలో ఉంది, అది వేసుకుని వెళ్ళమ్మా. అమ్మ దీవెన కూడా ఉంటుంది నీకు. అలాగే నాన్న. హలో, నేను అడిగిన అప్డేటెడ్ ప్రోగ్రామ్ లిస్ట్ ఏది? మేడం, అది ఏదా పేపర్? ఈ సన్మాన సభ అవసరం లేదని నేను చెప్పానా? అయినా నువ్వు తేలేదంటే దీని మాట వినేదేంటి అని పొగరా? అయ్యో లేదు మేడం. పెన్నివ్వు. అది ఎప్పుడో డిసైడ్ చేసిన విషయం మేడం. అవార్డు కూడా రెడీగా ఉంది. మీరు అవార్డు ఏదైనా ఇవ్వాలనుకుంటే దానింటికి పంపించండి. మేడం, అలా బాగుంటుందా? ఏయ్, ఏది బాగుంటుందో ఏది బాగుండదో నువ్వు నాకు చెప్పకు. ఇందాక మల్లిక ఆంటీ ఏం చెప్పారు? ఈ ప్రోగ్రాంకి నేనే కోఆర్డినేటర్. నేను ఏం చెప్తే అది చేయమన్నారు. అంటే మీకు ఎండి మేడం మాట కూడా లెక్కలేదా? ఉద్యోగం చేయాలనుకుంటున్నావా, దానిలాగే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చుంటావా? వద్దు మేడం. వెళ్ళు.
ఎవరైనా ఈ లిస్ట్ అడిగినా సన్మానం లేకుండా మిగతా కార్యక్రమాల పేర్లు చెప్పు. సరే మేడం. వసుంధరకి సన్మానమంట, ఈ గ్రీష్మకి అది. అతయ్య, నేను ఫ్రెష్ చేస్తాను. మేడం, జ్యూస్. వసు, నీకు సివిల్స్ చదవాలంటే ఇష్టం అన్నావు కదా, నువ్వేమవుతావు? కలెక్టరా, పోలీసా? నువ్వు అనుకున్నది అయ్యాక ఈ ఎస్టేట్కి వచ్చి దీన్ని మొత్తం సీజ్ చేపించేద్దాం. వసుంధరా, ఏం జరిగిందమ్మా? నాకంతా తెలిసింది. ఆ సూపర్వైజర్ గారిని ఈ రోజు నేను వదలను. ఇప్పుడే వాడి సంగతి తెలుస్తా. మామయ్య, వద్దు మామయ్య. 2 రోజుల్లో ఈ విషయం మామూలు అయిపోతుంది. ఇప్పుడు నన్ను సస్పెండ్ చేశారంతే. దీన్ని పెద్ద చేస్తే డిస్మిస్ చేస్తారేమో. వద్దు మామయ్య, వదిలే. మామయ్య, ఈ రోజు జరిగిన విషయాలేవి నాన్నకు తెలియకూడదు. సరే అమ్మా. +2లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయికి సన్మానం, బహుమతి లేవా? డాడీ, అది ఉండేది. ఆ అమ్మాయికి ఈ రోజు రావటం కుదరదని చెప్పింది. డాడీ, ఫుడ్ ఆర్డర్ చేయనా? దానికన్నా ముందు నా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అవి నిజాయితీగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈరోజు జరిగిన ప్రోగ్రాం గురించి. చాలా బాగా జరిగింది కదా. ఆంటీ నన్ను అప్రిషియేట్ కూడా చేశారు. సెలబ్రేషన్లోనే ముఖ్యమైంది వసుంధరకి సన్మానం. అది నాకు తెలీదు. అది నీకు తెలుసు. ఇప్పుడు అది ఎందుకు క్యాన్సిల్ అయిందో నాకు తెలియాలి. కమా, వసుంధరకి సన్మానం ఉందా లేదా? ఇజ్ ఇట్ దేర్? యా, ఇట్స్ దేర్ డాడ్. మరైతే వసుంధర ప్రోగ్రాం ఎలా క్యాన్సిల్ అయింది? ఆమెని కంపెనీ నుండి సస్పెండ్ చేశారని మేనేజరే ఆ ప్రోగ్రాం వద్దని చెప్పారు. మేనేజర్ చెప్పాడా? అయితే అతనికే కాల్ చేసి అడుగుతాను. డాడీ, నేనే చెప్పాను. ఎందుకు? చెప్పాను కదా, సస్పెన్షన్. ఆ అవార్డు కంపెనీలో పనిచేసే వాళ్ళకి కాదు, వాళ్ళ పిల్లలకి. శంకరయ్య అనే కార్మికుడి కూతురు ఈ వసుంధర, అండ్ షీఈ్ ఎలిజిబుల్. నీకు తెలుసా, +2లో ఈ డిస్ట్రిక్ట్లోనే అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. అలాంటి అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా ఇక్కడ కూలీగా ఎందుకు పనిచేస్తుందా అని ఒక్క నిమిషమైనా ఇప్పుడైనా ఆలోచించావా? తన తండ్రికి ఆరోగ్యం బాగోకపోతే ఆయన్ని కాపాడుకోవటానికి కాలేజ్ పిల్లలతో పాటు సరదాగా, సంతోషంగా చదువుకోవాల్సిన ఆ పిల్ల ఈరోజు తేయాక మూటలు మోస్తూ అన్ని కష్టాలు పడుతుంది. నువ్వు కనీసం బేసిక్ కౌన్సిల్ లేకుండా ప్రవర్తించావు. ఎందుకు డాడీ? ఎవరో కూలి వాళ్ళ కోసం ఎంత సెంటిమెంట్? సెంటిమెంట్స్ కాదమ్మా, పక్కవారి మనస్సుని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. లేదంటే మనిషిగా పుట్టడం ఎందుకు? ఈరోజు నువ్వు తన చెంప మీద కొట్టి గాయపరిచావు. తను బాధపడుతుంటే ఆనందపడ్డావు. ఆ ఒక్క క్షణం నువ్వు మనిషి రూపంలో ఉన్న మృగంలా అయిపోయావు.
అసలు ఇదంతా ఎందుకు చేశావు? తనకి అందవలసిన అవార్డు అందకుండా చేయటానిక? ఐ ఫీల్ సేమ్ ఆన్ యూ. అరే, ఆ పిల్ల మీద నీకెందుకంత కక్ష? ఎందుకంత అసూయ? నా వరకు ఈ రోజు నువ్వు ఒక పెద్ద ఫెయిల్యూర్వి. నాకు తెలుసు మీరెప్పుడు నాకు సపోర్టివ్గా మాట్లాడరు. వచ్చిన వాళ్ళందరూ నా టాలెంట్ని మెచ్చుకుంటే మీరు మాత్రం నన్ను ఫెయిల్యూర్ అంటున్నారు. ఒక్కసారైనా నన్ను పొగిడారా? కొన్నిసార్లు మీ మాటలు నన్నెంత బాధ పెడతాయో తెలుసా? అమ్ముంటే తనకి నా బాధని చెప్పుకునేదాన్ని. మన ఇంట్లో నాకు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. చూడు బేబీ, ఎప్పుడు ఎవరిని చులకనగా చూడొద్దు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందేలా చూడటమే మేనేజ్మెంట్గా మన బాధ్యత. అది గుర్తుపెట్టుకో. ఒకసారి డాడీ వంక చూడు. నా గ్రీష్మ తల్లి ఎప్పుడు ఒక మంచి అమ్మాయిలా ఉండాలి. సరేనా తల్లి? గుడ్. నువ్వు ఫుడ్ ఆర్డర్ ఇవ్వు, ఇద్దరం కలిసి తిందాం. హే, అందరు ఎక్కడికి బయలుదేరారు? అక్క, నిన్న అడవి పంది కొట్టిందా? అడవి పందా? ఎవరు? రాజీవ్ సార్ కూతురు. దాన్ని మేము వదిలిపెట్టాం అక్క. నిన్ను కాపాడడానికి ఎవరూ లేరనుకుంటుంది. తప్పు. అక్కని పట్టుకొని అడవి పంది అనొచ్చా? అది మంచి పిల్లల లక్షణం కాదు కదా. నిన్ను కొట్టిన వాళ్ళకి మేము మంచి పిల్లలం కానక్కర్లా. మీరంతా స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలే కదా. గుడ్ మేనర్స్, బ్యాడ్ మేనర్స్ నేర్చుకోలేదా? ఇలా కక్షలు, కోపాలు పెంచుకోకూడదు. ఫస్ట్ అందరూ సిన్సియర్గా చదువుకోండి. చదువు కంటే ముందు మంచి బుద్ధులు నేర్చుకోండి. మరి నువ్వెందుకు చదువు మానేసావు? నేను మళ్ళీ చదువుకుంటాను. బావకు ఉద్యోగం వస్తే నన్ను చదివిస్తాడు. మీరు అల్లరి చేయకుండా ఇంటికెళ్ళండి. బాయ్ బాయ్ అక్క. అక్క 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 అక్క, నువ్వు చాలా అందంగా ఉన్నావు. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అక్క, మీకు ఫోటో తీయాలా? యా, షూర్. ఈ వ్యూ అంతా పడేటట్టు తీయండి. ఇదిగో ఇక్కడ నుంచి. అక్క, పోజ్ పెట్టు. అక్క, కొంచెం ముందుకురా. చలా.